హలో హాయ్ అండి. మళ్ళీ కొత్త విషయం తెలుసుకుందామా? సాధారణంగా ఒక సామెత ఉంది. ఏంటంటే ఆడదాని నోట్లో నువ్వు గింజ దాగదు అంటారు. అది సామెత కాదు, అది ఒక శాపము. ఏంటంటే మహాభారత సంగ్రామం జరిగిన తర్వాత అసురులైన అందరూ యుద్ధంలో చనిపోయినందరూ వీరమరణం పొందినప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణులతో అందరితో వాళ్ళకి నువ్వులు నీళ్లు వదులుతారు. అంటే వాళ్ళకి స్వర్గప్రాప్తికి అని దాహం తీరుస్తుంది అనమాట. యుద్ధంలో చనిపోతారు కదా, అలా వదిలేటప్పుడు ఒక్కొక్క పేరు చదువుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు మావాడే అని చెప్పి నీళ్ళు వేసేవారు. ఇంకో పేరు చెప్పినాడు ధర్మరాజు మావాడే నీళ్ళు పోసేవాడు. అప్పుడు కర్ణుడి పేరు వచ్చింది. కర్ణుడు ధృతరాష్ట్రుడు మావాడు కాదనేసాడు, ధర్మరాజు కూడా మావాడు కాదనేసాడు. అంటే అంత దానశీల ధైర్యవంతుడైనా సరే నువ్వు నీళ్ళకు నోచుకోని వ్యక్తి అనమాట. ఆ విషయం తెలిసిన కుంతీదేవి బాధపడి వచ్చి జరిగిందని చెప్పి అతను మా పెద్ద కుమారుడు నీకు అన్న, నువ్వు నీళ్ళు వదని ధర్మరాజు చెప్పింది అనమాట. అప్పుడు ధర్మరాజు బాధపడి ఒక ఆడదానిని నిజము దాగడం వల్ల ఇంత జరిగిందా, మా అన్న సింహాసనాన్ని నేను తోసి నేను కూర్చున్నానా అని బాధపడి ఆడదాని నోట నువ్వు గింజ నాన్నంతసేపు నిజము దాగదగాహ అని శపించాడనమాట. అంటే ఈ నీళ్ళు వేసినప్పుడు ఆ నువ్వు గింజ నాన్ని తడుస్తుంది కదా, అంతసేపులోనే నిజం దాగదు అని శాపం ఇచ్చారనమాట. అది దానికి రీజన్. గాట్ ద పాయింట్. బాయ్.